రాష్ట్రంలో ఆర్టీసీ బస్ సర్వీసులకు నోచుకోని గ్రామాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఓవైపు రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే ఇంకా కొన్ని పల్లెలు ప్రజా రవాణా వ్యవస్థ లేక అవస్థలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ముందు రవాణా సదుపాయం ఉండాలి. సరైన రోడ్డు సదుపాయం లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి. ఆ ఊళ్లకు ఆర్టీసీ బస్సు కూడా వెళ్లదు. బయటకు వెళ్లాలంటే కాలినడక లేదంటే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిందే. ప్రజా రవాణా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరాశ మిగులుతోంది ఆ గ్రామస్తులకు. నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్లోని మేడారం, పొల్కంపల్లి, భీమనపల్లి, మాదాపూర్, మాండల్, కొండల్పాడు, డిండి మండలంలోని బ్రణమ్మవెల్లి, నిజాంనగర్, మిర్యాలగూడ డివిజన్లోని దొండవారిగూడెం, చందుపట్ల గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. పట్టణానికి వెళ్లి చదువుకునే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ పిల్లలకు, ఆడపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. బస్సు కావాలని మేమందరం కోరుచున్నాము. బాగా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు. పోయి రావాలంటే మా తల్లిదండ్రులకు కూడా ఇంటికి వచ్చేదాకా చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లొస్తారో పిల్లలని ఒక బస్సు ఒకటి కోరుకుంటున్నాం. మాకు ఏమని బస్సు రాక ఇప్పుడు ఏం లేదు. మేమైతే ఎప్పుడు చూడలేదు బస్సు రావడం. మా ఊరికి బస్సు రావడమే చూడలేదు. 30 సంవత్సరాలు రోడ్డు ఉండగా అప్పుడు 30 సంవత్సరాల కింద వచ్చింది. ఇప్పుడు బస్సు బైపాస్ వాటి నుంచి వెళ్ళి బస్సు వస్తలేదు. సూర్యాపేట జిల్లాలోని జాతీయ రహదారి నుంచి వందలాది ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు వెళుతున్నా పక్కనే ఉన్న కొన్ని గ్రామాలకు మాత్రం రవాణా సదుపాయం లేదు. సూర్యాపేట డివిజన్లోని పెన్పహాడ్, గట్టికల్, ఇనుబాముల, పాతార్ల పహాడ్, ధర్మపురం, గాజుల మల్కాపూర్ గ్రామాలను ఇంతవరకు పల్లె వెలుగు బస్సులు పలకరించలేదు. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికులను దోచుకుంటున్నారు. వరకు మాకు ఇక్కడ బస్సులు వరంగల్ సైడ్ ఇక్కడ పాతరోడ్ పంటికి పోయేది. అలాగనే మళ్ళా గేటు వేసిన చేత మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. మాకు బస్సులు రావడానికైనా, ఆటోలు పోయడానికైనా, వచ్చడానికైనా ఇబ్బంది అవుతుంది. మాకు ఆటోలలో రావాలంటే కనీసం 10 మంది కూడా పట్టరు. అలాంటప్పుడు మాకు ఒక బస్సు వేస్తేనే బాగుంటుందని మేము కలెక్టర్ గారికి కోరుతున్నాము. స్కూల్ పిల్లలు రావడానికి కూడా, కాలేజ్ పిల్లలు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. తుంగతుర్తి నియోజకవర్గంలోని మరికొన్ని గ్రామాల్లోనూ ఇవే తిప్పారు. ప్రజా రవాణా సౌకర్యం లేక జనం నానా అవస్థలు పడుతున్నారు. ఇక గిరిజన ప్రాంతాలైన తండాల్లో మరీ దారుణం. చూద్దామన్నా ఆర్టీసీ బస్సు కనిపించదు. అందరూ ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించాల్సిందే. ప్రైవేట్ వాహనాలతో ప్రమాదాల బారిన పడుతున్నా ప్రత్యామ్నాయం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రామస్తులు. బైపాస్ రోడ్ వేసిన కాడి నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. గ్రామ ప్రజలకు అందరికీ ఇబ్బంది ఉన్నది కాబట్టి కాలేజీ పోయే పిల్లలకు ప్రతిరోజు 9-8 గంటలకు ఒక బస్సు వేసి సాయంత్రానికల్లా మళ్ళీ 4 గంటలకు బస్సు వేస్తే మాకు కన్వీనియన్స్ ఉంటుంది. మేము అత్యవసరమైన పరిస్థితులలో ఆటోల మీద కానీ, తర్వాత బండ్ల మీద కూడా ఆధారపడి ఉంటున్నాం. మళ్ళీ సీఎం గారు ప్రతి ఊరికి బస్సు వేస్తా అని చెప్తా ఉన్నాడు. తర్వాత రాజకీయ నాయకులకు మరియు డిపో మేనేజర్లకు అందరికీ మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నది ఏంటంటే, దయచేసి మా ఊరు దగ్గర ఉన్న ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది. అదే కాకుండా కాలేజీ పిల్లలకు చాలా అసౌకర్యం కలిగిస్తుంది. 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి బస్సులు అన్ని కన్వీనియన్స్ ఉన్నాయి కాబట్టి హామ్లెట్ విలేజ్ అయినటువంటి శ్రీనివాసపురానికి, పటేల్గూడానికి చాలా ఇబ్బంది ఉన్నది. వడివడిగా అభివృద్ధి వైపు అడుగులేస్తున్న యాదాద్రి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఆలేరు నియోజకవర్గంలోని బాహుపేట, పటేల్గూడెం, శ్రీనివాసపురం, శివరాజ్ తండాలకు ఇంకా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీంతో చాలా మంది విద్యార్థులు బయటకు వెళ్లి చదువుకోలేక కాలేజీ మానేస్తున్నారు. ఈ గ్రామాల్లో వందల సంఖ్యలో కుటుంబాలు ఉంటున్నా ఆర్టీసీ అధికారులు కన్నెత్తి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి భువనగిరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. ముందు ఇక్కడ నుంచి ఆటో వెళ్ళి అక్కడ నుంచి బస్కి వెళ్ళే వరకు కాలేజీకి లేట్ అవుతుంది. 10:30, 11 అవుతుంది ఇక్కడ నుంచే. దయచేసి మా ఊరికి స్టూడెంట్స్ మందమన్నా బస్సు ఇవ్వాలి. పొద్దున 9 గంటలకు కన్వీనియన్స్గా, స్టూడెంట్ కన్వీనియన్స్గా 9కు మళ్ళీ రిటర్న్ 4:30కి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి పల్లె వెలుగు బస్సులు సర్వీసులు వేస్తామంటున్న అధికారులు ఆ గ్రామాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు ప్రజలు.